ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో ఒక డిస్కషన్ జరిగింది. దాని పేరు జాబ్ క్యాలెండర్. అంటే ఈ సంవత్సరంలో మేము ఏ జాబులు ఏ తారీఖున విడుదల చేస్తాము, దానికి ఎప్పుడు ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తాము, దాని ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక జాబ్ క్యాలెండర్ గురించి డిస్కషన్ జరిగింది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ కూడా అయింది. దాంతోపాటు ఇప్పుడు ఇంకొక క్యాలెండర్ రిలీజ్ అయింది. ఆ క్యాలెండర్ పేరు ఏంటంటే లోన్ క్యాలెండర్. లోన్ క్యాలెండర్ మీరు కొత్తగా వింటున్నారు కదా, ఇది లోన్ క్యాలెండర్ కొత్తదేం కాదు. ఇది రెగ్యులర్గా జరిగేదే. ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ ఆ ఆర్థిక సంవత్సరం సంబంధించిన క్వార్టర్లీ దాంట్లో Q1 అన్నది, ఎందుకంటే ఏదైతే 31 మార్చికి ఒక అయిపోతుంది కాబట్టి ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ అప్పటి నుంచి ఆర్థిక సంవత్సరం, కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏదైతే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు గాను ఫస్ట్ క్వార్టర్ అంటాం మనం. ఈ ఫస్ట్ క్వార్టర్లో అప్పులు తెచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఎలాంటి ఇంటెంట్లు పెట్టబోతోంది అని దానికి సంబంధించిన సమాచారం ఏదైతుందో ఆ సమాచారం ఇప్పుడు రాష్ట్రంలో డిస్కషన్ చేయాల్సిన ఒక అంశంగా మనం చూడాలి. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితి కాదు. తెలంగాణ అయినా ఇంకో రాష్ట్రమైనా ఖచ్చితంగా అప్పులు తెచ్చుకొనే రాష్ట్ర ప్రభుత్వాలు నడపాల్సిన అవసరం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక క్యాలెండర్, అప్పుల క్యాలెండర్ అయితే ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ స్థాయిలో అప్పుల కుప్పగా మార్చబోతోందో మరొక రకంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు Q1లో కూటమి ప్రభుత్వము ఎలాంటి రుణాలు తీసుకోబోతోంది, మార్కెట్ నుంచి ఎలాంటి తీసుకురాబోతోంది అనే విషయానికి సంబంధించిన RBI క్యాలెండర్ మనకు కనిపిస్తుంది. ఈ లెక్క ప్రకారము ఇవాళ మనము మాట్లాడుకుంటున్నాం. అయితే ఏప్రిల్ 8, 2026 తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము 4,400 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇండెంట్ పెట్టబోతుంది. అంటే 4,400 కోట్ల రూపాయలని అప్పుగా తీసుకొని రాబోతుంది. అప్పటి నుంచి కరెక్ట్గా 2 వారాల తర్వాత, అంటే ఏప్రిల్ 22 తారీఖున 4,600 కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తేనే ఈ నెల గడిచే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. అందుకనే 4,600 కోట్ల రూపాయలు కావాలని RBIకి ఇప్పటికే అప్లికేషన్ పెట్టుకుంది. ఇక మే 6వ తారీఖు మరొక 4,400 కోట్ల రూపాయలు తీసుకొచ్చేంత అవసరము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. దాని కారణంగానే RBIలో లోన్ క్యాలెండర్లో ఈ నెంబర్ని యాడ్ చేసింది. అలాగే మే 20వ తారీఖున మరొక 4,600 కోట్లు, జూన్ 3వ తారీఖున 4,400 కోట్లు, జూన్ 17వ తారీఖున 4,600 కోట్లు. ఈ విధంగా చూస్తే వచ్చే 3 నెలల్లో 2026 జూన్ 31వ తారీఖు లోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కనీసం 27,000 కోట్ల రూపాయలు RBI నుంచి తీసుకురాబోతుంది. అంటే మీకు అర్థమైంది కదా, 27,000 కోట్ల రూపాయలు. జాబ్ క్యాలెండర్ ఎలా అయితే జాబ్లు ఇస్తామని చెప్పామో అలాగే లోన్ క్యాలెండర్ పేరుతో లోన్లు కూడా తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రణాళికను చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనం చూసినప్పుడు కొన్ని అంశాలని, ముఖ్యంగా 2019 నుంచి 2024 మధ్యలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుల కుప్పగా మారుస్తున్నారు, శ్రీలంకగా మారుస్తున్నారు రాష్ట్రాన్ని, శ్రీలంకలాగా దివాలా తీసే పరిస్థితి ఉందంటూ చెప్పారు. కానీ ఇప్పుడు సంపద సృష్టి అన్నారు. కానీ సంపద సృష్టి జరుగుతోందా, అప్పుల కుప్పగా మరింతగా మారుస్తున్నారన్న ప్రశ్నకి ఏదైతే ఉందో దానికి సమాధానం వెతికితే ఏదైతే 2024-25లో జూన్ నుంచి డిసెంబర్ దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన మొదటి 6 నెలల్లోని అప్పు 1,12,750 కోట్లు అప్పులు చేసిందన్నది మనకు చెప్తున్న నేపథ్యంలో ఇదేదో నేను చెప్తున్న మాట కాదు. కాగ్ నుంచి కానివ్వండి, అలాగే RBIకి సంబంధించిన డేటా దాని మీద మనము బేస్ చేసుకొని చూస్తే జూన్ 2024లో 6,000 కోట్లు, జూన్ 2024లో 10,000 కోట్లు, ఆగస్టులో 3,000 కోట్లు, సెప్టెంబర్లో 6,000 కోట్లు, అక్టోబర్లో 6,000 కోట్లు, నవంబర్లో 4,000 కోట్లు, డిసెంబర్లో 9,000 కోట్లు కలిపి ఓవరాల్గా 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూటమి ప్రభుత్వము 60,485 కోట్ల రూపాయలు తీసుకుంది. అయితే కాగా ఆధారికంగా చూసినప్పుడు మాత్రం 81,071 కోట్లు వాళ్ళు అప్పు చేసినట్టుగా కొన్ని అంచనాలు మనకు కనిపిస్తుంది. ఇక 2025-26 అంతకుముందు ఏం చెప్పారు, కూటమి ప్రభుత్వం రాకముందు వైసీపీ అధికారంలో ఉంది, వైసీపీ అధికారంలో ఉన్న కారణంగా వాళ్ళ అప్పులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ నుంచి మనం బయటికి తీసుకొచ్చి సంపద సృష్టించేందుకు టైం పడుతున్నారు. కానీ 2025-26లో ఏం చేశారు అంటే ఏప్రిల్ 2025లో 5,750 కోట్లు, మేలో 7,000 కోట్లు, జూన్లో 14,000 కోట్లు, జూలైలో 3,600 కోట్లు, ఆగస్టులో 5,000 కోట్లు, సెప్టెంబర్లో 7,000 కోట్లు, అక్టోబర్లో 1,900 కోట్లు, నవంబర్లో 3,000 కోట్లు, డిసెంబర్లో 4,000 కోట్ల రూపాయలు. ఇవన్నీ కలిపి 1,00,000 కోట్లకు పైగానే, 77,000 నుంచి 1,00,000 కోట్ల రూపాయలకు పైగానే అప్పులు చేశారు అన్నది మనకు అర్థమవుతుంది. ఇప్పటికే ఇది 2024 నుంచి 26 వరకు మనం చూస్తే దాదాపుగా 3,28,000 కోట్ల రూపాయలు 20 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వము అప్పులుగా తీసుకొచ్చింది అన్నది. సంపద సృష్టి ఎక్కడ జరిగింది, సంపద సృష్టి అప్పుల కుప్పగా మారిన రాష్ట్రంలో సంపద సృష్టి అనే డిస్కషన్ ఎక్కడ ఉంది అన్నది ఇవాళ వైసీపీ ప్రశ్నిస్తోంది.
సో దీన్ని బట్టి చూస్తే వైసీపీ ఒకటే ప్రశ్న అడుగుతుంది, 5 ఏళ్ల పాటు మేము 3 లక్షల దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు మేము అప్పులు చేస్తే దాన్ని అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మారుస్తున్నారు, శ్రీలంకగా చేస్తున్నారు, రాష్ట్రం ఇక దివాలా తీస్తుంది, ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నమ్ముకునే సిచ్యువేషన్ వస్తుంది అని మాట్లాడారు. కానీ మీరు 22 నెలల్లోనే మేము 5 ఏళ్లలో చేసినంత అప్పులు మీరు 2 సంవత్సరాల లోపే చేస్తున్నారు, మరి దానికి సమాధానం ఏంటి అని. అంతేకాకుండా గతంలో మా ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల్లో 2,58,000 కోట్ల రూపాయలు కేవలం డైరెక్ట్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ద్వారా రాష్ట్ర ప్రజల్లో ఉన్న ఎంతో మందికి మేము 2,58,000 కోట్ల రూపాయలు మేము ట్రాన్స్ఫర్ చేశాము. కానీ ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆ సంక్షేమ పథకాలైనా మీరు ప్రజలకు అందించారా అని. మీరు చెప్తున్న పెన్షన్లు ప్రతి నెల 25,000 మందికి పైగా తగ్గిస్తూ వస్తున్నారు. మీరు చెప్పినట్టుగా అమ్మ ఒడి ఏదైతే ఆ తర్వాత తల్లికి వందనంగా మారిందో దాంట్లో కూడా కోతలు కనిపిస్తున్నాయి. అది కాదన్నట్టుగా మీరు ఇస్తానన్న ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళలేదు అని చెప్తున్నారు. ఇంటి నిర్మాణం గురించి మాట్లాడినా, టిర్కో గృహాల గురించి మాట్లాడినా అవన్నీ కూడా వైసీపీ హయాంలో కంప్లీట్ చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్లు కట్ చేసినా దానికి ఎగ్జాంపుల్గా మొన్నటికి మొన్న ఒక ఏదైతే ఉగాది రోజు గృహప్రవేశాలు చేస్తే ఆ గృహప్రవేశాలకు కూడా వైసీపీ హయాంలో ఇచ్చిన ఆస్తి పత్రాలను పట్టుకొని చాలామంది అక్కడికి వచ్చి ఫోటోలు దిగిన దానిపైన డైరెక్ట్గా చంద్రబాబు నాయుడే సీరియస్ అయ్యారన్న వార్తలు కూడా మనం విన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అప్పుల కుప్పగా మార్చారని చెప్పిన అది 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు జరిగింది, అప్పులు తీసుకొచ్చారు, ఆ డబ్బులు ఏమయ్యాయో తెలియదు అని మాట్లాడిన వాళ్ళు ఆ తర్వాత దాని వాల్యూ 3.3 లక్షల కోట్లు మాత్రమే అని చెబుతూ దాంట్లోనూ 90% పైగా సంక్షేమ పథకాలకే వినియోగించినట్టుగా చెప్తున్నప్పుడు సంపద సృష్టి అన్నది వాస్తవంగా ఎక్కడ జరిగింది, క్యాష్ ఫ్లో అన్నది ఏ సమయంలో జరిగింది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కాగు నివేదికలు కానివ్వండి, లేకపోతే ఏదైతే జీఎస్టీ వసూళ్ల ద్వారా మనకు కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఇప్పుడు తిరోగమనం పాలైపోయింది. ఏదైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నామో, ఏదైతే డెవలప్మెంట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నామో, 29 రాష్ట్రాలు ఉన్న భారతదేశంలో 22-23 స్థానాల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అంటే ఏ స్థాయిలో దిగజారిందో చూడాలంటున్నారు. ఇక జీఎస్టీ వసూలకు సంబంధించిన అంశంలో కూడా 10 స్థానాల కన్నా కింద ఉంది. టాప్ 10లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు. అంటే మీనింగు జీఎస్టీ వసూళ్లు కూడా తగ్గిపోయాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాష్ ఫ్లో అనేది తగ్గిపోయింది అని. దీని కారణంగా చేస్తున్న అప్పులు ఎక్కడికి వెళ్తున్నాయి? సరే, అమరావతి పేరుతో అమరావతిలోనే పెడుతున్నారంటే లేదు, ఎందుకంటే ఇప్పటికే 47,000 కోట్ల రూపాయలు అమరావతి పేరుతో అప్పులు తెచ్చి దాదాపుగా 60,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇండెంట్లు పెట్టుకున్నా సరే పెట్టిన ఖర్చు మాత్రం 6-7,000 కోట్లు మాత్రమే. అవి కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతో వాళ్ళకి ఇచ్చినవి, అంతేకాని అక్కడ కూడా పెద్దగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగట్లేదు. కేవలం అక్కడ పెరిగిన కంపల్ని, ఆ కంపకు సంబంధించిన చెట్లను తొలగించడానికి 30-35 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నారు. అంతే తప్ప అక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏంటి? అక్కడ ప్రజలకు, అక్కడ రైతులకు ముఖ్యంగా డెవలప్మెంట్ చేసిస్తామన్న ప్లాట్లు కూడా ఇచ్చే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లేదు. కానీ అప్పులు మాత్రం ప్రతి నెల తక్కువలో తక్కువ 9,000 కోట్ల రూపాయలు ప్రతి నెల చేయబోతున్నారు. వచ్చే 3 నెలల్లో 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి అవసరమైన లోన్ క్యాలెండర్ని కూడా తయారు చేసుకుని ఆర్బీఐ దగ్గర ఇప్పటికే అప్లికేషన్ పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ మీరు సంపద సృష్టి చేస్తున్నారు? జరుగుతున్న సంపద అంతా ఎక్కడికి పోతుంది? కనీసం తెచ్చిన అప్పులకైనా సరే సరైన లెక్కలు ఉన్నాయా అన్నది. ఈ మధ్యకాలంలో మనం చూసాం, పంచాయతీ రాజ్కి సంబంధించిన నిధుల దుర్వినియోగం జరిగింది అన్న డిస్కషన్ జరిగింది. పోలవరానికి సంబంధించిన నిధులకు సంబంధించి కూడా పక్కదారి పట్టాయన్న ఆరోపణలు వినిపించాయి. అవి కాకుండా ఏదైతే మనం మాట్లాడుతున్న ఈ అమరావతి రాజధాని పేరుతో తీసుకొచ్చిన అప్పుల్లో నుంచి కూడా దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు వేరే పథకాలకు మళ్లించారు అన్న ఒక ఆరోపణలు మనకు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ అప్పుల కుప్పని ఎవరి మీద వేయబోతున్నారు? ఇది సరిపోదు అన్నట్టు అమరావతి నిర్మాణానికి, అందులో అమరావతి నిర్మాణం కాదు, కేవలం అక్కడున్న మౌలిక సదుపాయాలు కల్పించడానికే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేనప్పుడు దాని పేరుతో మీరు మరి కాస్త దోపిడీకి ముందుకు వెళ్తున్నారు అన్న పాయింట్ని కూడా వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. దాని కారణంగానే కొత్త ప్రతిపాదనలు తీసుకురావాల్సిన అవసరం ఉంది అన్నది కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా వచ్చాయని చెప్తున్న పరిశ్రమలు, ఆ పరిశ్రమలన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే వేలాది కోట్ల రూపాయల రాయితీలు ఇస్తే తప్ప వాళ్ళు వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టే పరిస్థితి లేదు. లూలు మాల్ లాంటి వాళ్ళు వేరే రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి అక్కడ భూములు కొంటుంటే ఇక్కడ ఉచితంగా ఇస్తాము, ఎదురుగా మేము మీకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్లు ఇస్తాము, ట్యాక్స్ హాలిడేలు ఇస్తామని చెప్పి మరి తీసుకొచ్చే దుస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వచ్చింది?
టీసీఎస్ లాంటి కంపెనీలు వేరే రాష్ట్రాల్లో వందల కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి బిల్డింగ్లు కట్టుకుంటుంటే, వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూములు కొంటుంటే మన దగ్గర మాత్రం 99 పైసలకి ఎందుకు ఇవ్వాలి అని. ఏదైతే పేడర్ క్యాపిటల్ 10 లక్షల నుంచి కోటి రూపాయల కన్నా తక్కువ ఉన్న కంపెనీలకి వందల కోట్ల రాయితీలు ఇచ్చి మీరు ఎందుకు వాళ్ళని కంపెనీలు తీసుకొస్తున్నారు? అంతకుముందు 22A ఉండాల్సిన భూములను ఇవాళ రిలీజ్ చేసి ఇచ్చి వాళ్లకు అప్పులు పెట్టుకొని, లోన్లు పెట్టుకొని, ఆ లోన్ల ద్వారా అక్కడ బిల్డింగులు కట్టేలాగా ఎందుకు ప్రోత్సహిస్తున్నట్టు? సొంతంగా బిల్డింగులు కట్టుకోలేని కంపెనీలు రేపొద్దున వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో దోహదం చేసే అవకాశం ఉందా, వాళ్ళు తోడ్పాటు అందించే అవకాశం ఉందా అన్న ఒక ప్రశ్న కూడా చాలా క్లియర్గా ఇవాళ ఎంతోమంది అడుగుతున్నారు. 1,00,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు అమరావతి పేరుతో అప్పు చేయాలనుకుంటే, అంతేకాకుండా గత ప్రభుత్వ హయాం కన్నా మేము రెట్టింపు సంక్షేమం ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ సంక్షేమం చేయలేకపోవచ్చు, కానీ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు దగ్గర అవుతున్న వేళ ఖచ్చితంగా అవన్నీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల స్టంట్లో భాగంగా అయినా సరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇవ్వాలనుకుంటే వీళ్ళు చెప్తున్నట్టుగా గత 2 సంవత్సరాల్లో చేసిన దానికి రెట్టింపు సంక్షేమం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆ కారణంగా చూస్తే 5 లక్షల కోట్లకు పైగానే అప్పులు చేసే పరిస్థితి ఈ 5 సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వం కారణంగా ఉండే అవకాశం ఉంది అన్న ఒక విశ్లేషణ కూడా మనకు వినిపిస్తున్న నేపథ్యంలో వాస్తవానికి ఇప్పుడు ప్రజలు ఆలోచించాల్సింది, అప్పుల కుప్పగా మార్చిన ప్రభుత్వం ఏది? వైసీపీ ప్రభుత్వమా, టీడీపీ ప్రభుత్వమా? పర్ క్యాపిటల్ ఇన్కమ్ని పెంచే ప్రయత్నం చేసిన ప్రభుత్వం ఏది? వైసీపీ ప్రభుత్వమా, కూటమి ప్రభుత్వమా? అలా కాకుండా ఏదైతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినది ఎవరు చేశారు, ఇప్పుడు ఎవరు చేస్తున్నారు, దీని ప్రశ్న మీద కూడా సమాధానం రావాలి. ఇలా ఎన్నో అంశాలపైన ఈ అప్పులకు సంబంధించిన లోన్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఆ లోన్ క్యాలెండరు ఎన్నో క్వశ్చన్స్ని, సమాధానం లేని ఎన్నో అంశాలని కూడా తెరపైకి తీసుకొస్తున్న నేపథ్యంలో వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత అటు చంద్రబాబు నాయుడుకి, ఇటు లోకేష్కి, ఏదైనా సరే కూటమిలో ఉన్నా సరే ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా ఉంది అన్నదైతే మనం ఇక్కడ చెప్పక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. ఇది వాళ్ళ పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.